హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ నేర్చుకున్నాను. స్వీట్ పేరు వచ్చేసి గుజియా. నార్త్ ఇండియన్లో హోలీ టైంలో చేసుకుంటారు. సో ఇది తెలంగాణలో కూడా చేసుకుంటాము, కాకపోతే ఫిల్లింగ్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రాసెస్. అండ్ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. ముందుగా మైదా పిండి తీసుకున్నాను 1/2 kg. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా మర్దన చేసేసాము. మర్దన చేసేసాక టూ ఆర్ 3 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకొని కలిపేసి ఇంకా గోరువెచ్చటి నీళ్ళతో పిండిని ముద్దలాగా తడిపి పక్కన పెట్టేసాము. దాని తర్వాత ఇప్పుడు ఫిల్లింగ్ కోసం అని డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తా ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాము. డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసేసాము, బరకగా గ్రైండ్ చేసాము. అండ్ తర్వాత వచ్చేసి సూజీ తెలుసు కదా, ఉప్మా రవ్వ కూడా ఘీలో ఫ్రై చేసేసి డ్రై ఫ్రూట్స్ మిక్చర్లో కలిపేసాము. అండ్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా కలిపేసాము మిక్చర్ సేమ్ అంతా 3 కలిపేసి దాని తర్వాత ఇప్పుడు ఫైనల్గా మేము ఖోయా యాడ్ చేసాము. ఇది మా ఫ్రెండ్ ముందు రోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. 2 లీటర్స్ ఫుల్ క్రీమ్ పాలతోని ఆ బౌల్ ఇప్పుడు చూసారు కదా, ఆ బౌల్ అంతా కోయా వచ్చింది. సో అదంతా మేము బయట తీసుకోలేదు కోయా, ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఆ కోయా అండ్ డ్రై ఫ్రూట్, సూజీ, ఇంకా కోకోనట్ పౌడర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా చక్కగా చేతితోనే తనంతా కలిపేసింది. అదంతా మంచిగా కలిసిపోయాకే షుగర్ మేము పౌడర్ చేసి తీసుకున్నాము. నార్మల్గా అయితే షుగర్ అట్లా వేస్తారు, కాకపోతే మేము పౌడర్ చేసి తీసుకున్నాం. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది అని మా ఫ్రెండ్ చెప్పింది. సో ఇంకా పౌడర్ చేసేసి ఆ ముందు కలుపుకున్న మిక్చర్లోనే మంచిగా కలిపేసి ఫైనల్గా చిరంజీ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసాక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసింది మా ఇంకో ఫ్రెండ్. తను పూరీలాగా చేస్తూ ఉంటుంది. సో ఇద్దరు పూరీలాగా చేయడము, ఇద్దరు ఫిల్లింగ్, అలా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. అందుకే నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఇలా ఇంత సైజులో చేసేసి మన కజ్జికాయల గొట్టం ఉంటుంది కదా, అట్లా అందులో పెట్టేసి ఇంకా ఒక ఇది ఇందాక మిక్స్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా అంతా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి ఇంకా ఫుల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. అలా అక్కడ మళ్ళీ అది ఆ ఫిల్లింగ్ అంతా అయిపోయాక ఇక్కడికి ఇంకో ఇద్దరు వచ్చేసి ఆయిల్ పెట్టేసి ఫ్రై చేస్తూ ఇలా చేయడం వల్ల కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. నేనైతే డీటెయిల్డ్గా చెప్పాను కదా, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసేయచ్చు. కొద్దిగా రిస్కే ఉంది, కాకపోతే బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇంకా అందరం కలిసి చక్కగా చేసుకున్నాము. కాకపోతే మా ఫ్రెండ్ 2 టైమ్స్ ఫ్రై చేసింది అనమాట. ఫస్ట్ లైట్గా తీసేసింది, మళ్ళీ సెకండ్ టైం అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసింది. సో అలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అని అలా ట్రై చేసింది తను. ఇది ఇవన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. కాకపోతే ఒక్కటి కూడా విడిపోలేదు. మీరు ఫిల్లింగ్ చేసి దగ్గరికి ఒత్తేసుకోండి, లేదంటే ఆయిల్ అంతా పాడైపోతుంది ఆయిల్లో విడిపోయి. ఇంకా కొందరు షుగర్ సిరప్లో వేస్తారు, మేము వేయలేదు. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్,